హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏంటంటే ఇంకా ఉదయాన్నే ఇప్పుడు ఎంత అవుతుందంటే 6:15 అవుతుందన్నమాట. ఇంకా పిల్లలు స్టార్టింగ్కి ఈరోజు సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్తున్నారు కదా, అందుకని వీడియో అయితే తీసి పెడతాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలకి బస్సు 7:30 లోపు వచ్చేస్తుంది అనమాట. 8 గంటల స్కూలు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే తీసేస్తాను. ఇంక చూడండి, మా అబ్బాయి ఇంకా లేచాడనమాట. ఇంకా లేచిన తర్వాత బ్రష్ చేస్తున్నాడు, వాష్రూమ్ పోయి హాయ్ చెప్పినాడు. నేనైతే పిల్లలకి లెమన్ రైస్ చేద్దామని ఇంకా లెమన్ రైస్ పెట్టాను అనమాట. ఇంకా రైస్ పెట్టిన తర్వాత లెమన్ రైస్ చేస్తాను. రైస్ అయిన తర్వాత ఇంకా లెమన్ రైస్ చేసి వాళ్ళకి బాక్స్ ప్రిపేర్ చేయటం. లెమన్ రైస్కి అయితే ఇంకా మిర్చి, పల్లీలు, పోపు దినుసులు ఇంకా వేసేసాను అనమాట. లెమన్ రైస్ చేస్తున్నాను పిల్లలకి. ఇంకా ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాను. కొంచెం పసుపు వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మా చెట్టుకు కాసిన కరివేపాకు లైట్గా వస్తుందన్నమాట, విగురు, అది వేసేస్తున్నాను అనమాట. ఇంకా కరివేపాకు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కదా, ఇంకా అందుకని కొద్దిగా ఉంటే వేసాను. రైస్ వేసేసాను అనమాట. ఇంకా పోపులోనే అలానే పెట్టి పోపు వేసేసాను. నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నాను. ఇంకా 1.5 స్పూన్ వేసాను. నెక్స్ట్ మనం చూసిన తర్వాత వేసుకుందాము. ఇంకా అందులోనే చూడండి లెమన్ జ్యూస్ పిండేస్తున్నాను నేను. మనకి కొద్దిగా కదా రైసు, అందుకని అందులోనే పిండేస్తున్నాను. 2 నిమ్మకాయలు పిండుతున్నాను అనమాట. ఇది పిండేసుకొని ఇది మంచిగా కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇటు సైడు పాలు పెట్టాను ఇంకా పిల్లలకి. నేను వంట ప్రిపేర్ చేసేలోపు మా అబ్బాయి అంటే ఫస్ట్ డే కదా, కొద్దిగా దేవుడిని కాకపడుతున్నాడు అనమాట. ఇంకా బత్తీలు వెలిగించేసి దేవుడికి దండ పెట్టుకున్నాడు అనమాట. ఇంకా అందదు కదా పాపం, చైర్ వేసుకుంటాడు. ఇంకా అవి ఎక్కడెక్కడ పెట్టి వేసి ఇంకా వెళ్ళిపోతారనమాట. చైర్ వేసుకొని దీపారాయణ చేసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇంకా అమ్మాయి ఏంటంటే అమ్మ నేను షూస్ వేసేసుకున్నానని చెప్పింది. ఇంకా ఎందుకులే టైం అయింది కానీ అలాగే దండ పెట్టుకోమని చెప్పానమాట. ఇంకా నేను వచ్చేసి లెమన్ రైస్ చేశాను కదా, ఇంకా బాక్సెస్కి పిల్లలకి సర్దుతున్నానమాట. ఇంకా ఏంటంటే వీళ్ళు మధ్యాహ్నం 2:30కి లంచ్కి వచ్చేస్తారు. ఇంకా ఫ్రూట్స్ బ్రేక్ అనేది మనకి 8కి నుంచి 10-10:30 లోపు ఫ్రూట్స్ బ్రేక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా అక్కడ తింటారనమాట. 12 లోపే తినేస్తారు. ఇంకా ఎలాగో లంచ్కి ఇంటికి వస్తారు కదా, సరిపోతుంది మా పిల్లలకి. డైలీ ఫ్రూట్స్ అనేది ఉండాలి పిల్లలకి, ఏ సీజన్ ఫ్రూట్ ఆ సీజన్కి. ఇంకా మా అమ్మాయి ఇంకా పాలు తాగుతుందనమాట. అమ్మ డ్రై ఫ్రూట్స్ పెడితే వద్దు, తినలేను. ఏంటంటే పిల్లలు ఉదయాన్నే అప్పటికప్పుడు బ్రెడ్ చేసుకొని తినాలంటే విసుగు పడతారు, వామిటింగ్ చేసుకుంటారనమాట ఎక్కువగా. అలా వామిటింగ్ చేసుకోవడం వల్ల ఇవి పోతుంది అది పోతుంది. ఇంకా అబ్బాయి ఇంకా ఎక్కుతున్నాడు బస్సు. మాకేంటంటే ఇంటి ముందే వచ్చుద్ది, ఇది మంచి బెనిఫిట్ అనమాట. వాటర్ బాగలేదు చేంజ్ అవ్వాలి అనుకున్నా కానీ ఇంకా బస్సెస్ ఇంటి ముందుకు వస్తున్నాయి కదా, కొద్దిగా వెనక ముందు అయినా కానీ పిల్లలకి బాగుంటుంది, కన్వీనియంట్గా ఉంటుందని మేము క్వార్టర్ కూడా చేంజ్ అవ్వకుండా ఇట్లానే ఉన్నామన్నమాట, పిల్లల కోసం మెయిన్. ఇంకా అక్కడ రోడ్డు మీద దిగితేనే వెంటనే ఇంట్లోకి వచ్చేస్తారు. ఇంకా అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇంకా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కూలర్కి వాటర్ పోసుకుంటూ డస్ట్బిన్ పడేసి నేను బయట కడుగుతానమాట. ఇంకా అమ్మాయి బస్సు వస్తుంది. జస్ట్ డిఫరెన్స్ ఏం లేదు, ఇద్దరిని ఒకే టైము. వాడి బస్సు అటు వెళ్తే అమ్మాయి బస్సు ఇటు వచ్చేస్తుంది. ఇంకా మా వారు అక్కడ వెళ్ళారనమాట అమ్మాయిని ఎక్కించడానికి బస్సు.
ఇంకా ఆల్మోస్ట్ ఉదయాన్నే అసలుకి బస్సెస్ ఫుల్గా వస్తుంటాయి అన్నమాట. చూడండి, అవి మొత్తము క్వార్టర్సేనమాట. ఒక్కొక్క లైన్కి 18 అంటే 18 ఇల్లులు ఉంటాయి ఒక్కొక్క స్టెప్లో. ఇటు సైడు క్వార్టర్సే. ఇంకా మా వెనక లైన్ వాళ్ళు ముందుకు వచ్చి నించోబెట్టి పిల్లల్ని ఎక్కిస్తూ ఉంటారు. ఇంకా మా ఇంటి ముందే ఇంకా అటు పార్క్ ఉంది, ఇంకా ఇంటి ముందు కొద్దిగా ఖాళీ ప్లేస్ ఉంది. ఇంకా పిల్లలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అసలు వర్షం పడుతుందండి. అసలు అనుకోకుండా వర్షం వచ్చేసిందనమాట. చల్లగా మంచిగా గాలి, అలా ఛాయ్ తాగుతూ కూర్చున్నామన్నమాట బయట, నేను మా వారు. చాలా బాగా అనిపించింది. ఉదయాన్నే చల్ల గాలితో వర్షం పడితే అసలుకి భలే ఉంటుంది కదా. అందుకని ఫుల్గా వర్షం మరీ అంత ఫుల్గా పడలేదు, నార్మల్గా మంచిగా ఉంది. ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారనమాట. ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఇల్లు ఉడ్చుకోవడం ఎక్కడ గందరగోళంగా పెట్టేశారనమాట. చూడండి, అసలుకి గందరగోళంగా ఉంది ఇల్లు. నేను మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకొని ఇల్లు తుడుచుకొచ్చుకొని ఇంకా నేను టిఫిన్ చేసేసి మళ్ళీ మధ్యాహ్నానికి వంట ప్రిపేర్ చేయాలన్నమాట. ఇలా ఉంటుంది పిల్లల్ని రెడీ చేసి పంపించడం. డైలీ ఇంతే, డైలీ రొటీన్ కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట. మా ఇంట్లో అందరి ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉంటుంది. పిల్లలు ఉన్న ఇంట్లో పిల్లలు స్కూల్కి చూడండి, గందరగోళంగా ఎక్కడిదక్కడ పడేసి వెళ్ళిపోతారు స్కూల్కి. ఇంకా నేను అన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే మొత్తం క్లీన్ చేసేస్తాను. పిల్లలు అందరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా వారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా అన్నం పెట్టాను, పప్పు పెట్టాను, గుడ్లు ఉడికిచ్చేసారనమాట. పిల్లలకి ఏంటంటే డైలీ 1 గుడ్డు కానీ 2 గుడ్లు కానీ తింటారనమాట. అందుకని పిల్లలకి డైలీ గుడ్లు ఉడకపెడతాను. ఇంకా 2:30కి వస్తారు పిల్లలు. మా హస్బెండ్ కూడా 2:30కి వస్తారు. నేను ఇంటి పనులు అయిపించుకొని ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోస్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా గుడ్లు పెట్టాను పిల్లల కోసము, ఉడుకుతున్నాయి అనమాట. ఇంకా అన్నం పెట్టాను. నేనైతే ఇంకా ఈరోజు ఏం చేస్తున్నానంటే దోసకాయ పప్పు చేస్తున్నాను అనమాట. దీంట్లో చింతపండు, దోసకాయ, టమాటా, ఉల్లిపాయ, కొద్దిగా కారము, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసాను అనమాట. ఆయిల్ ఎందుకు వేసానంటే విజిల్ వచ్చినప్పుడు మనకి పైకి పొంగకుండా ఉంటుంది కదా, అందుకని. ఇంకా పప్పు అయితే చేస్తున్నాను ఈరోజు. నేనైతే ఇంకా ఆనియన్ రింగ్స్ వేద్దాము, సరే పిల్లలు వచ్చిన తర్వాత తింటారు కదా అని ఆనియన్ రింగ్స్ వేస్తున్నాను అనమాట. ఆనియన్ మంచిగా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది శనగపిండి అనమాట. శనగపిండిలో కారము, కొద్దిగా సోడా, పసుపు, జీలకర్ర, ఉప్పు వేసాను అనమాట. ఇదంతా మనం వాటర్ వేసి ఇంకా కలుపుకోవాలన్నమాట. మంచిగా అంటే మనకి తగ్గ విధంగా ఇంకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఆయిల్ అయితే ఇంకా వేడైపోయిందనమాట. ఇంకా నేనైతే చూడండి ఇలా వంపేసి ఇంకా ఇలా ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఇలా వేసుకుంటాము ఆనియన్ రింగ్స్, చాలా బాగుంటాయి. ఇంకా ఫ్రై అయిపోతున్నాయి, చాలా బాగున్నాయి, ఫ్రై అయిపోతున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, ట్రై చేయండి. నేను స్నాక్స్గా పిల్లలకి చేస్తూ ఉంటాను కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఫైనల్ లుక్ అయితే ఇది ఆనియన్తో తింటే. వీడియోస్కి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.